తెలంగాణ డిఆర్‌డీఏ ఆర్ కార్పొరేట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది? ఎవరు ఎలిజిబుల్? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. టీజీ ఆర్‌జీఎస్ సెట్ అని చెప్పి, అండ్ దాని తర్వాత మనకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఐటీఐ నోటిఫికేషన్ గురించి, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ గురించి, ఓకేనా, ట్రైబల్ వెల్ఫేర్ గురించి, సోషల్ వెల్ఫేర్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. సో, ఫర్దర్ కూడా 10th క్లాస్ సంబంధించిన తర్వాత నెక్స్ట్ ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుందాం. 10th అయిపోయిన వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ అనేది ఫర్దర్‌గా వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుండి. కాబట్టి మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ డిఆర్‌డీఏకి సంబంధించి లేకపోతే ఈ కార్పొరేట్ అడ్మిషన్‌కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్‌కి తెలవది. సో, ఇది ఒక మంచి నోటిఫికేషన్. కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలే మిస్ చేసుకోకండి. ఓకేనా? సో, ఈ కార్పొరేట్ అడ్మిషన్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మనం ఇంటర్మీడియేట్ అనేది కార్పొరేట్ కాలేజ్ లోపల చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల చదివిర్రనుకో 10th క్లాసు, గవర్నమెంట్ స్కూల్స్ లోపల గానీ, గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్టల్స్ లోపల గానీ మీరు చదివితే మాత్రం సో, ఈ కార్పొరేట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు మస్తు హెల్ప్‌ఫుల్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీకొచ్చిన మెరిట్ బేస్డ్, ఓకేనా, 400 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి మీకు సపోజ్ 10th క్లాస్‌లో అనుకుంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, ఈ మార్కులను బేస్ చేసుకొని మనకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మీకు కార్పొరేట్ లోపల మొత్తం గవర్నమెంటే ఫీ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతది. ఓకేనా? సో, ఇదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి 10th క్లాస్ గవర్నమెంట్‌లో చదివిన ప్రతి స్టూడెంట్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఫ్రెండ్‌కి చెప్పండి. ఓకేనా? గవర్నమెంట్ స్కూల్ లోపల చదివిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితారట అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పండి. అండ్ వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మనకేమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికొస్తే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో, మనకు 2026 లోపల ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటదో 2026ది ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు మీ సేవ నుండి. ఓకేనా? క్యాస్ట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకు ప్రీవియస్ తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా ఏం కాదు. తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతది. ఇఫ్ లేదు అంటే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరి. ఓకేనా? పాస్ ఫోటో అయితే కావాల్సి ఉంటదన్నట్టు. 4.5 x 3.5 నార్మల్‌గా పాస్ ఫోటో ఉంటది కదా! పాస్ ఫోటో అయితే కావాల్సి ఉంటది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటది. వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది కాబట్టి వాళ్ళకి సెపరేట్‌గా సర్టిఫికేట్ అయితే ఉంటది. అండ్ వెన్ కమ్స్ టు ఈమెయిల్ ఐడీ, అంటే మనకు ఏదన్నా అప్డేట్ వచ్చినప్పుడు తెలవాలన్నా, ఓకేనా, సో, మనకేదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా కూడా ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు కదా అంటే 10th క్లాస్ లోపల 10th క్లాస్ లోపల 400 కన్నా ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా? 400 కన్నా ఎక్కువ మార్కులు, 400 అండ్ అబోవ్ 400 ఆర్ 400 కన్నా ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? కార్పొరేట్ అడ్మిషన్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 400 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది మనం. ఇఫ్ ఒకవేళ అడిగితే మనం డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఆధార్ కార్డ్ నంబర్ అయితే పక్కాగా అడుగుతది మనని. రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా? రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ దాంతో పాటుగా మన మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా రాలే అనుకో, ఆ డీటెయిల్స్ రాకపోతే మనం మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌కి ఎళ్ళాల్సి ఉంటది. ఒకవేళ మన డీటెయిల్స్ అనేది రాకపోతే, అప్లికేషన్ అనేది రాకపోతే. ఓకేనా? సో, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది కదా అంటే మనకు లోకల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్ అయినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా పర్మనెంట్ అడ్రెస్ ఏదైతే ఉందో, పర్మనెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. మన సెలక్షన్ ప్రాసెస్ అనేది స్ట్రిక్ట్‌లీ బేస్డ్ ఆన్ పర్మనెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్. ఓకేనా? సో, హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అప్లికేషన్ పెట్టుకోవడానికి. హైదరాబాద్ స్టూడెంట్స్‌కి సో, మనకు ఎలిజిబిలిటీ అయితే లేదన్నట్టు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ప్రైవేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదన్నట్టు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ఇన్‌కమ్ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఇన్‌కమ్ అనేది
2 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే. 2 lakhs ఆర్ బిలో 2 lakhs అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కి. అండ్ వెన్ కమ్స్ టు బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్‌కు విలేజెస్ లోపల మీరు ఉంటే మాత్రం మీ ఇన్‌కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా. బీసీ అండ్ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, మీరు ఒకవేళ విలేజెస్ లోపల ఉన్నారనుకో, ఓకేనా. విలేజ్ లోపల ఉంటే 1,50,000 కన్నా తక్కువ అయితే మీ ఇన్‌కమ్ అయితే ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఒకవేళ మీరు సిటీ లోపల ఉంటే 2 లక్షల కన్నా తక్కువ అయితే ఇన్‌కమ్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది మనకు మెయిన్‌గా ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం మనం. ఓకేనా. సో ఫస్ట్‌లీ ఏం లేదు, సింపుల్‌గా మనకు తెలంగాణ ఈపాస్, టీఎస్ ఈపాస్ అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ లోపల సెర్చ్ చేయాలి మనకు. ఓకేనా. సో సింపుల్లీ గూగుల్ బ్రౌజర్కి పోర్రి, గూగుల్, మోజిల్లా, ఓకేనా. సో ఏదైనా ఒక బ్రౌజర్కి వెళ్ళి టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేయరి. ఓకేనా. టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేస్తుంటే మనకు తెలంగాణ ఈపాస్ అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో టీఎస్ ఈపాస్ అని చెప్పి కొట్టుడుతోటే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోరి. ఓకేనా. సో ఇట్లా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పి వస్తుంది. ఓకేనా. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పి వస్తుంది. కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో కార్పొరేట్ అడ్మిషన్స్, ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా. కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా, ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపెడతారు అన్నట్టు వాళ్ళు, ఇవి కావాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునే ముందు అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ అప్లై నవ్ అని చెప్పి ఉంటుంది. సో కింద మనకు అప్లై నవ్ అని ఉంటుంది. ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 5th June 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. 5th June 2026 దాకా టైం అయితే ఉంది మీరు ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో మీ దగ్గర క్యాష్ లేకపోయినా, ఇన్కమ్ లేకపోయినా, బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలి. లాస్ట్ 6 ఇయర్స్‌కి బోనఫైడ్స్ కూడా కావాల్సి ఉంటాయి అన్నట్టు మనకు. 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోరి. సో అప్లై నవ్ అని మీద క్లిక్ చేయాలి. అప్లై నవ్ అని క్లిక్ చేస్తుంటే మనకి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనకు వెబ్సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే అప్లై నవ్ అని క్లిక్ చేద్దాం మనం. ఒకసారి ఐ విల్ షో యూ. అప్లై నవ్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది సమ్వాట్ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. జస్ట్ ఏ సెకండ్. సో మనకు అప్లై నవ్ మీద క్లిక్ చేయడంతో మనకు ఇట్లయితే వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకు అప్లై నవ్ మీద క్లిక్ చేయడంతో సింపుల్లీ ఏం లేదు, ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసారు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రిజిస్టర్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. కార్పొరేట్ స్కీమ్ అప్లికేషన్కి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ ప్రైవేట్ వాళ్ళు చేసుకుందాం అనుకుంటే మాత్రం అప్లికేషన్ చేసుకోకండి. ఓకేనా. సో అప్లికేషన్ చేసుకున్నా కూడా మనకు వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు మోస్ట్లీ. అండ్ మనకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేసేయరి. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇయర్ అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఇయర్ అనేది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 2026 అని చెప్పి. ఎస్ఎస్సి హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత పాస్ టైప్ అడుగుతారు, రెగ్యులరా, సప్లిమెంటరీ అని చెప్పి. ఓకేనా. ఆ పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు మనం. ఓకేనా. సో ఎస్ఎస్సి రెగ్యులర్ అని ఉంటుంది. ఎస్ఎస్సి రెగ్యులర్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్ఎస్సి రెగ్యులర్ ఉంటారు. ఎస్ఎస్సి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎస్ఎస్సి రెగ్యులర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ హాల్ టికెట్ నెంబర్ని ఇస్తున్నా. సో దెన్ నాకు వెబ్సైట్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే నాకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. మన డీటెయిల్స్ ఇవ్వగానే మనకు ఏం చూపెడుతుంది కదా అంటే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపెడుతుంది. ఓకేనా. సో ఏమేమి చూపెడుతుంది కదా అంటే స్టూడెంట్ నేమ్ అనేది చూపెడుతుంది. దాంతోపాటుగా స్టూడెంట్కి సంబంధించిన ఫాదర్ నేమ్ చూపెడుతుంది, మదర్ నేమ్ చూపెడుతుంది, జెండర్ అనేది చూపెడుతుంది అన్నట్టు. దాంతోపాటు ఎస్ఎస్సి లోపల ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మనకు మార్క్స్ కూడా చూపెడుతుంది. 400 కన్నా ఎక్కువ మార్కులు, 400 ఆర్ 400 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ టైప్ ఏందని చెప్పి చూపెడుతుంది. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నదని చెప్పి మన డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు ఎస్ఎస్సి హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో అయితే చూపెడుతుంది. స్కూల్ నేమ్ అయితే చూపెడుతుంది అన్నట్టు. సో ఇవన్నీ డీటెయిల్స్ చూపెడుతుంది మన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వగానే. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు కింద ఒక ఆప్షన్ చూపెడతా అన్నట్టు, వెదర్ యూ స్టేడ్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్. ఒకవేళ వెల్ఫేర్ హాస్టల్లో చదివితే, వెల్ఫేర్ హాస్టల్లో ఉంటే
ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో దాని తర్వాత మనకి ఏంది కదా అంటే పేరెంట్స్ ఆక్యుపేషన్ అడుగుతుంది. పేరెంట్స్ ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేసుకోరి. సో ఐదర్ అగ్రికల్చరా, ప్రైవేట్ ఎంప్లాయా, ఓకేనా. సో లేకపోతే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు, మెకానికా అని చెప్పి, వెల్డరా అని చెప్పి, ఓకేనా. సో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులోపల మీ పేరెంట్స్ ఆక్యుపేషన్ అయిందని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ది మనోళ్ళది ఏముంటుంది కదా అంటే అగ్రికల్చర్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇఫ్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడి ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే ఎస్ పెట్టుకోరి, లేదైతే నో పెట్టుకోరి. ఎస్ పెట్టుకుంటే మాత్రం మీరు ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఒకసారి గమనించండి. కాబట్టి ఎస్ నోనా ప్రాపర్గా పెట్టుకోరి. అండ్ దాని తర్వాత మనకు స్టూడెంట్కి సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. క్యాస్ట్ డీటెయిల్స్ లోపల సింపుల్ ఏం లేదు, మీ రిలీజియన్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్ అని చెప్పి మనకు రిలీజియన్ అయితే చూపెడుతుంది. ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ అనేది అడుగుతా అన్నట్టు. రిలీజియన్ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీఏనా, బీసీబీనా, సీనా, డీనా, ఎస్సీ లోపల 1 or 2 or 3 అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సబ్ క్యాస్ట్ కూడా ఇచ్చేసేది. ఓకేనా. సబ్ క్యాస్ట్ ఇచ్చిన తర్వాత మనకు మన క్యాస్ట్ నెంబర్ ఒకవేళ అడిగితే క్యాస్ట్ నెంబర్ కూడా ఇచ్చేసేది. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మదర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోపల ఉందా అని చెప్పి అడుగుతారు. సో ఒకవేళ ఉంటే ఎస్ అని చెప్పి పెట్టుకోరి, లేదంటే నో అని చెప్పి పెట్టుకోరి. ఒకవేళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోపల మెంబర్ అయితే మాత్రం ఆ గ్రూప్ పేరు ఏం పేరు అని చెప్పి గ్రూప్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. వివో పేరు ఏం పేరు అని చెప్పి వివో పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన డిస్టిక్, మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్కి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సింపుల్ ఇవి మహిళా గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ దాని తర్వాత మన పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతా అన్నట్టు. సో పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన పర్మనెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని మనకు అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా. సో పర్మనెంట్ అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఓకేనా. సో పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయరి. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ మండల్ ఏంటి అని చెప్పి మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ డోర్ నెంబర్, హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ పిన్ కోడ్ అయితే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ అనేది ఇవ్వండి. అండ్ దాంతోపాటుగా ఈ మొబైల్ నెంబర్ ఎవరికి బిలాంగ్ అవుతుంది అని చెప్పి అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫా, ఫ్యామిలీ మెంబర్సా, పేరెంట్సా, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్సా అని చెప్పి ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఆధార్ కార్డ్ అండ్ దాంతోపాటుగా రేషన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేరి. ఓకేనా. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేరి. రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది మనకు మ్యాండేటరీ కాదు. రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా పర్లేదు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆధార్ కార్డ్ ఫోటో అడిగితే అప్లోడ్ చేయండి. మోస్ట్లీ అడగకపోవచ్చు, అడిగితే మాత్రం అప్లోడ్ చేయండి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇమేజ్ ఫోటో, పాస్ ఫోటో అనేది 50 నుండి 100 KB మధ్య లోపల జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండాల్సి ఉంటుంది. అట్లా మనం మన పాస్ ఫోటోని అప్లోడ్ చేయాలి. ఓకేనా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతా అన్నట్టు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అంటే మనకు మన డీటెయిల్స్ అనేది వస్తుంది. అప్లికాంట్ నేమ్ ఏంటిది, ఫాదర్ నేమ్ ఏంటిది, డిస్టిక్ ఏంది, మండల్ ఏంది అని చెప్పి వస్తాయి అన్నట్టు. ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ అడుగుతుంది బ్రో. ఈ స్కూల్ డీటెయిల్స్ విషయానికి వస్తే 4th క్లాస్ ఎక్కడ చదివిర్రు, 5th క్లాస్ ఎక్కడ చదివిర్రు, 6th, 7th, 8th, 9th అండ్ 10th లాస్ట్ 6 yearsకి సంబంధించిన స్కూల్ డీటెయిల్స్ అడుగుతా అని చెప్పి నేను ఫస్టే చెప్పిన కదా. సో ఆ స్కూల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. 4th క్లాసు ఏ డిస్టిక్. ఓకేనా. సింపుల్ ఏం లేదు, 4th అని ఉంది కదా, 4th అనేది ఏ డిస్టిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ లోపల ఏ మండల్ లోపల నువ్వు 4th క్లాస్ చదివినవు, ఏ విలేజ్ లోపల 4th క్లాస్ చదివినవు, మీ స్కూల్ పేరు ఏం పేరు, ఆ స్కూల్ అనేది గవర్నమెంటా ప్రైవేటా అనేది అడుగుతుంది అన్నట్టు. గవర్నమెంటా ప్రైవేట్ ఎయిడెడా అని చెప్పి అడుగుతుంది. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ అయితే గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ అయితే ప్రైవేట్ ఎయిడెడ్, అట్లా ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ఏం లేదు, మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. మీ మండల్ సెలెక్ట్ చేసుకోరి. ఏ అంటే డిస్టిక్ మండల్ సింపుల్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఒక అంటే మీకు నార్మల్గా మన బోనోఫైడ్ ఉంటుంది కదా, బోనోఫైడ్ లోపల చూడుర్రి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంది కదా అంటే వాళ్ళు ఉన్న ఊర్లోనే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్, 10th క్లాస్ అనేది చదివి ఉంటారు. ఓకేనా. లేదు బయట హాస్టల్లో ఉన్నారు, లేదు వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం మీరు
ఎక్కడ చదివిర్రు అనేది ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, మండల్ సెలెక్ట్ చేసుకొని, విలేజ్ సెలెక్ట్ చేసుకొని, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ దాంతో పాటుగా స్కూల్ మేనేజ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా. సో మనకి ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోనఫైడ్స్ అప్లోడ్ చేయమంటది. ఓకేనా. బోనఫైడ్స్ అనేది అప్లోడ్ చేయమంటది. సో అప్పుడు మనం ఏం చేయాలి కదా అంటే ఫ్రమ్ క్లాస్ టు క్లాస్, ఇప్పుడు ఏంటంటే 4th క్లాస్ 5th క్లాస్ ఒక కాడ చదివినాం అనుకో, 4th క్లాస్ టు 5th క్లాస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఆ 4th క్లాస్ నుండి 5th క్లాస్ సంబంధించిన బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 6th క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ వరకు ఒక కాడ చదివితే 6th క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. 6th క్లాస్ టు 10th క్లాస్ అని చెప్పి ఇక్కడ 6th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన 6th to 10th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. 50 to 100 KB లోపల ఉండాలి. జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. లేదు బ్రో నేను 6th ఒక కాడ చదివినా, 7th ఒక కాడ చదివినా, 8th ఒక కాడ చదివినా అంటే 6th to 6th, 7th to 7th, 8th to 8th, 9th to 9th, 10th to 10th అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా సెలెక్ట్ చేసుకొని బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ మీకు ఇచ్చిన బోనఫైడ్ లోపల మెన్షన్ చేస్తారు ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చదివినావు అని చెప్పి. అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత ఏంది కదంటే మనకు కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అడుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే మీ డిస్టిక్ ఏంటిది అని చెప్పి మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీ డిస్టిక్ ఏంటని చెప్పి మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజెస్ చూపెడతాయి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ సంబంధించిన అడ్రస్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్ వస్తుంది. ఆ అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత స్ట్రీమ్ ఎంపీసీ కావాలా, లేకపోతే బైపీసీ కావాలా, లేకపోతే మనకి ఏ గ్రూప్స్ ఉన్నాయని చెప్పి చూపెడతా అన్నట్టు. ఆ స్ట్రీమ్ అనేది ఇక్కడ చూపెడితే ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకొని మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మనం ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన నేటివిటీని బట్టి మన లోకల్ డిస్టిక్ని బట్టి మనకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో నేను ఏం చేసినానంటే కరీంనగర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. కరీంనగర్ లోపల నాకు ఒకటే కాలేజ్ చూపెట్టింది. ఆ ఒక్క కాలేజ్ లోపల ఏంటంటే ఎంపీసీ మాత్రమే చూపెట్టింది అన్నట్టు. ఓకేనా. నేను ఫస్ట్ ఏం చేసిన కరీంనగర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఏంటిది ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ తిమ్మాపూర్ అని చెప్పి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంది మనకి ఇక్కడ గ్రూప్ అడిగింది అన్నట్టు. గ్రూప్ లోపల ఏంది ఎంపీసీ అని చెప్పి చూపెట్టింది. ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నా అండ్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది. సెలెక్ట్ చేసుకున్నా, ఖతం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వేరే ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, అందులోపల ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఆ కాలేజ్ లోపల ఎంపీసీ బైపీసీ ఉంది, అందులోపల ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఎన్ని కాలేజీలు పాసిబుల్ అయితే అన్ని కాలేజీలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కింద క్యాప్చా కోడ్ ఉంటుంది అన్నట్టు. ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి. సబ్మిట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన ప్రింట్అవుట్ అనేది మనం తీసుకోవాలి. ప్రింట్అవుట్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. సో ఇది తెలంగాణ డిఆర్డిఏ ఆర్ కార్పొరేట్ అడ్మిషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. తర్వాత ఫర్దర్గా ఈ డిఆర్డిఏకి సంబంధించి ఆర్ కార్పొరేట్ అడ్మిషన్కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.